దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. ఈ నూతన ఆలయ ప్రతిష్ఠిత సందర్భంలో మరి యొక్క బ్యాప్టిస్ట్ యొక్క సంస్థ పెద్దలైనటువంటి గౌరవనీయులు దివాకరయ్య గారికి నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి సీనియర్ పాస్టర్లకు, మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరికి, నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన ప్రియులు జోషి బ్రదర్ గారికి ప్రత్యేకమైన అభివందనాలు. కూడి వచ్చిన మీకు, సాటి సేవకులకు అందరికీ వందనములు. దేవుని యొక్క సేవలో విరామము లేకుండా వాడబడుచున్నటువంటి దేవుని దినదాసులైన ఐజక్ అన్న గారికి కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని వినాలి. వాక్యం చాలా విలువైనది, సమయం చాలా విలువైనది. ఏ సమయం ఏ విలువైనదో, ఈ విలువైన సమయములో విలువైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చేటప్పుడు ఆ విలువైన వాక్యాన్ని ఆధారంగా మనం పెట్టుకొని ఆ విధంగా మనం జీవించడం అనేది జరగగలిగితే ఈ భూమి మీద మన జీవితం కూడా ఒక విలువైనదిగా ఉండడం జరగగలుగుతుంది. మీరు చదివిన వాక్య భాగములో మీరు చూడగలిగితే పరమగీతం 4వ అధ్యాయం 16వ వచన భాగములో చూస్తే ఈ వాక్యం అంతటిని కూడా ధ్యానం చేయాలి అంటే ఇవ్వబడిన సమయం సరిపోదు. కానీ అందులో ఒకే ఒక వాక్యం, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచియును, తనకిష్టమైనటువంటి ఫలముల నిమిత్తం అని మనకు చెప్పబడుతూ ఉన్నది. ఎవరా ప్రియుడు? ఏది ఆ ఉద్యానవనం? ఆ ఉద్యానవనములో ఉన్నటువంటి ఆ ఫలములు ఏమిటి? ఆ ఫలముల కోసమే ఆ ప్రియుడు రావడం అనేది జరుగుతూ ఉన్నది. మనకు కనిపించే ఆ ప్రియుడు ఎవరూ కాదు, నీ నా మనందరి ఆరాధ దైవమయ్యున్న నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తే. ఆయన మన యొక్క ప్రియుడై ఉంటున్నాడు. ఆయనకు ఒక చక్కని ఉద్యానవనం అనేది ఉంటున్నది. ఉద్యానవనం అనగా మన వాడుక భాషలో దానిని మనం తోట అని మనము చెప్పవచ్చు. ఈ ఉద్యానవనం అనేటువంటి ఈ తోటలో దేవుడు చెట్లను నాటాడు. నాటబడిన చెట్లు అవి బ్రతికి, అవి ఎదిగి, అవి చక్కని ఫలములు ఇవ్వగలిగితే ఫలించేటువంటి ఆ యొక్క వనములోనికి దేవుడు రావడం అనేది జరుగుతుంది అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రియుడు యేసుక్రీస్తు అయిన తర్వాత ఆ ఉద్యానవనం అనేది ఏదో కాదు. దివిని విడిచాడు, భువికి వచ్చాడు, శిలువ సింహాసనం మీదికి ఎక్కాడు. తనలో ఆఖరి బొట్టు కూడా ఉండనివ్వకుండా ప్రోక్షించేశాడు. క్రీస్తు యేసు ప్రోక్షించిన రక్తము ద్వారా సంపాదించబడిన సంఘమే ఈ ఉద్యానవనం. అది అపోస్తల కార్యం 20:28లో చెబుతాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పబడుతూ ఉంది. సంఘము అనేటువంటిది దేవుడు ప్రాణము పెట్టగా సంఘం అనేది ఈ బాహ్య ప్రపంచంలో ఈ విధంగా
స్థాపించబడగలిగాది. ఇందులో సందేహం లేదు. అయితే ఈ సంఘములో నిన్ను మరి నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొట్టమొదటి దినవృత్తాంతం 7వ అధ్యాయం 17వ అధ్యాయం 9వ వచన భాగములో చూడగలిగినట్లయితే, దేవుడు తాను ప్రాణము పెట్టి సంపాదించిన సంఘంలో నిన్ను మరి నన్ను మనలందరినీ కూడా ఏం చేశాడు అన్నది మనం ఆలోచిస్తే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 17:9లో, ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలుల యొక్క ప్రజలు, చదువునాను, మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయులను కొరకు ఒక స్థలాన్ని నేను ఏర్పరిచి వారిని నేను ఏం చేస్తాను అంటే నాటుదును. ఇంకా వారు ఎక్కడ కానీ ఇటు అటు తిరగకుండా ఉండునట్లు నేను వారికి ఏర్పరచినటువంటి స్థలం అయితే ఉంటున్నదో అక్కడ నేను నాటుదును. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలుల యొక్క విషయంలో చెప్పబడినటువంటి మాట, నాటబడేదే ఒక చెట్టు అన్నమాట. ఆ రోజుల్లో వారు కూడా ఒక స్వేచ్ఛను ఆధారంగా పెట్టుకొని ఇటు అటు తిరుగుచున్న సందర్భములలో దేవుడు మోషే ద్వారా ఒక ప్రత్యక్షపు గుడారం, సొలొమోను ద్వారా ఒక చక్కని దేవుని ఆలయం, ఆ తర్వాత జెరుబ్బాబెలు ద్వారా, ఆ తర్వాత సునగోగులు, ఆ తర్వాత హేరోదు ద్వారా ఇలా ఆలయాలు కట్టబడుచు ఉన్న సందర్భములలో లోకములో ఇటు అటు తిరిగే వ్యక్తులు తిరగనివ్వకుండా ఆయన ఒక చెట్టు ఒక స్థలములో మనము తీసేసి అనువైన స్థలములో ఎలా మనము నాటగలుగుతామో అదే విధంగా మనలందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. లోకములో ఎక్కడో మనం తిరుగుతూ ఉంటేమి అటువంటి స్వేచ్ఛానుసారమైన జీవితం మనకు ఉండకూడదు అని ఆయన ప్రాణము పెట్టి సంపాదించిన సంఘములో మనందరినీ కూడా ఏం చేశాడు అంటే ఒక చెట్టులాగా దేవుడు మనల్ని తీసుకొని ఆయన యొక్క ఆలయములో దేవుడు మనలను నాటాడు. దేవుని ఆలయములో నీవు నాటబడిన ఒక చెట్టు, దేవుని ఆలయములో నీవు నాటబడిన చెట్టు. నాటబడినటువంటి చెట్టు అయిన నీవు ఈ మందిరములో ఏం కావాలి అంటే ఫలించాలి, ఫలించాలి. అందుకే నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును తనకిష్టమైన ఫలములు. సంఘ వ్యవస్థలో దేవుని ద్వారా ఒక చెట్టుగా నాటబడిన నీవు ఫలించే వ్యక్తిగా నీ ఉండాలి. నువ్వు ఫలించిన వ్యక్తిగా నీ ఉండగలిగితే నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు, యేసు రాక తప్పదు. ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు యొక్క రాకడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. సంఘము ఉన్నది యేసుక్రీస్తు కోసమే. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నది సంఘం కోసం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సంఘం ఉన్నది క్రీస్తు కోసం, క్రీస్తు ఉన్నది సంఘం కోసం. యేసు యొక్క రాకడ ఉంది అని మనందరికీ తెలుసు. ఎప్పుడు యేసు రాకడ? ఈ వ్యక్తి నేను అడగగలిగితే తనకు తోచింది తాను చెప్పేస్తూ ఉంటాడు. యేసు రాకడ ఎప్పుడు అని బైబిల్ ఒక్కటే చెప్పాది. ఎప్పుడు ఆయన రాకడ అంటే ఆయన త్వరగా వస్తాడు. త్వరగా వస్తాడు అన్న ఈ మాటకు సరియైన నిర్వచనం ఏమిటి అంటే ఆలస్యం చేయకుండా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన ప్రాణము పెట్టి సంపాదించిన సంఘములో నిన్ను నన్ను దేవుడు ఒక చెట్టుగా నాటిన తర్వాత నాటబడినటువంటి మనం ఫలించిన వారుగా ఉండగలిగితే వారి దగ్గరికే వస్తాడు. సంఘములో ఫలించిన వారు ఎవరో వారినే దేవుడు తీసుకుంటాడు. తాను ఏర్పరిచిన పరలోకమనే స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది.
అందుకే సంఘము యొక్క వెలుపట ఉన్న చెత్త లోకం కోసం యేసు రాడు. కేవలం ఆయన వచ్చేది రెండవ రాకడలో సంఘం కోసము అనే విషయం మరిచిపోకూడదు. మీరు దేవుని కుమార్తెలు, మీరు దేవుని యొక్క కుమారులు. మీరు గమనించవలసిన విషయం, సంఘ వ్యవస్థలో దేవుని ద్వారా లోకములో ఇటు అటు తిరుగుచున్న నన్ను దేవుడు ఏర్పరచుకొని ఆయన సంఘములో ఒక చెట్టుగా నాటాడు. నాటబడిన సంఘములో నేను ఫలించగలిగితేనే ఆ ఫలించిన వ్యక్తి దగ్గరికి వస్తాడు. ఫలించిన వ్యక్తిని తనతో తీసుకొని పరలోకానికి ఆయన వెళ్ళిపోగలుగుతాడు. ఇరువున సంఘం కట్టబడి ఉన్నది. 4 గోడలు, పైన ఒక కప్పు. ఇది ఎందుకు? సహవాసంగా మనం కూడుకోవటానికి. అయితే సంఘ వ్యవస్థలో ఒక దైవ సేవకుడైన నేనైనా, నా సాటి సేవకులైన, సంఘ పెద్దలైన, సభ్యులైన ఎవరైనా ఈ తనువు చాలించటానికి ముందుగానే దేవుడు కోరుకున్నంత ఫలం నాలో ఉందా లేదా అన్న స్వపరీక్ష చేసుకొని మనము జీవించే వ్యక్తులుగా ఉండాలి. అసలుకు ఫలించడము అంటే ఏమిటి? సంఘ వ్యవస్థలో ఫలించడము అనేది నేను దేవుని మహిమ కోసం చెబుతున్నా. కెనడాకు నేను వెళ్ళాను. ఆలయాలు చాలా మూతబడ్డాయి. ఆస్ట్రేలియా వెళ్ళా. ఒక బ్యాప్టిస్ట్ మన సంఘమే. ఆ సంఘంలోనికి వెళ్ళిన తర్వాత ఇదే బలిపీఠము దగ్గర ఒక గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టేశారు. సిడ్నీలో. బర్మా వెళ్ళా, మూతలేసేశారు. ఆనాటి కాలంలో బ్రిటిష్ వారు కట్టిన ఆలయాలవన్నీ. లండన్ వెళ్ళా. లండన్ అంతా చాలాసార్లు వెళ్ళా. లండన్ వెళ్ళిన ఎక్కడ చూచినా చర్చిలు మూతబడ్డాయి. వ్యాపారం చేసుకోవటానికి ఇచ్చేశారు. దాన్ని మెయింటైన్ చేయటానికి వీలు లేకుండా అన్య సంబంధమైన దేవతలు ఆలయాలు ఇవ్వడం జరిగిపోయారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే అమెరికాలో ఉన్నది 50 రాష్ట్రాలు. చాలా రాష్ట్రాలు తిరిగా నేను వాక్య పరిచర్య నిమిత్తం. దేవుని యొక్క ఆలయాలు ఉన్నాయి, ప్రజలు ఎవరూ లేరు. ఏమయ్యారు వీరు అడిగితే, అయ్యా లోకంలో కలిసిపోయారండి, ఆలయాలు ఆలయాలుగా ఉండిపోయాయి, మనుషులు లేరు. ఎడ్మంటన్ అనే ఒక స్టేట్ కెనడాలో నన్ను పిలిపించినటువంటి వ్యక్తులు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గెస్ట్ స్పీకర్ వస్తున్నారు, 3 రోజులు మాకు మీ ఆలయం కావాలి. వారు అనుమతి ఇచ్చారు. అయితే చివరికి ఆ చర్చి పరిస్థితి చూస్తే అక్కడ పురుషుడు, స్త్రీ ఒక జతగా, ఒక భార్య భర్త అన్నట్టుగా ఇటువంటి ఘోరమైనటువంటి జతలు కలిగినటువంటి వ్యక్తుల సంఘము నిండా కూడా ఎవరో చెబుతూ ఉంటే వింటూ ఉండేవాళ్ళం. కళ్ళారా వీళ్ళు చూచిన తర్వాత గుండెలు పగిలిపోయాయి. బైబిలే, దేవుడు యేసుక్రీస్తే. కొంచెం తెలుసుకుందాం. వాళ్ళు అడిగితే ఏమంటారు తెలుసా? దావీదు యోనాతాను హృదయాలు కలిసిపోలేదా? నయోమి రూతు, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నయోమి నీ రూతును అలా కట్టిపెట్టి, దావీదు యోనాతాను అలా కట్టిపెట్టి, ఈ రోజున స్త్రీ తన స్వాభావిక ధర్మాన్ని మరచి, పురుషుడు తన స్వాభావిక ధర్మాన్ని మరచి, స్త్రీ పురుషుడు అవాచ్యకమైన కార్యాలు చేసేటివి సంఘ వ్యవస్థలో జరిగిపోతూ ఉన్నాయి. చాలా దేశాలు వెళ్ళాను. ఏ దేశానికి వెళ్ళినా ఆలయాలు చూస్తే ఏడుపు వస్తుంది. ప్రపంచములో అంత వైభవంగా కట్టబడిన ఆలయాల్లో లేరు ప్రజలు లేరు. అందుకే బైబిల్ చెబుతుంది, బండ మీద సర్పము జాడ
బండ మీద ఏముంది? సర్పము జాడ ఉంది. ఏది ఈ బండ, ఏది ఈ సర్పం? 16-18 మత్తయిలో చెప్పాడు. ప్రభువు పేతురు చూచి, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కొడుతానయ్యా. ఆ బండ ఏది అంటే 1 కొరింథీ 10:4 ఆ బండ యేసుక్రీస్తే. బండన్న క్రీస్తు మీద కట్టబడిన సంఘములో ఇప్పుడు దేని జాడ ఉంది అంటే సర్పము జాడ ఉంది. ఇది సర్పం. ఆదాము హవ్వను మోసం చేసినటువంటి సర్పమే ఇది. సృష్టి యొక్క ప్రారంభములో ప్రతిరోజు కూడా దివిని విడిచి భువికి వచ్చి చల్లపూట వారితో కొంత సమయాన్ని గడిపి వెళ్ళిపోయేటువంటి ఆ దేవునికి ఆదిమ దంపతులకున్న ఆ పరస్పర సంబంధాన్ని తెంచేశాడు. వాడు మోసం చేసి తెంచేశాడు. ఆదాము హవ్వ పరిస్థితి అలా ఆ రోజుల్లో ఎలా ఉంది తెలుసా? ఆ మీదట మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచన భాగములో చూడగలిగితే, దేవుడు ఏదైనా తోటలో నుంచి, పరలోకములో నుంచి ఏదైనా తోటలోనికి వచ్చిన తర్వాత బైబిల్లో ఒక మాట ఉంది. ఒక్కరు చదువుదాం తల్లి. 3:8 త్వరగా చదువుదాం. చల్లపూట చదువు తల్లి. అతని భార్య చూడండి, మగ వినాలి. తోటలో సంచరించుచున్నా. చాలు తల్లి. దివిని విడిచి భువికి వచ్చిన వెంటనే దేవుని నోటి మాట వలన కలిగిన ఏదేను యొక్క తోటలో దేవుడు దిగి వచ్చిన తర్వాత తోటలో దేవుడు సంచరించేవాడు, నడిచేవాడు, అడుగులు వేసుకుంటూ వెళ్ళేవాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా తోటలో ఉన్న ఆదాము హవ్వ దేవుడు దిగి వచ్చిన వెంటనే ఆ తోటలో దేవుడు సంచరించేటప్పుడు భార్య భర్త ఇద్దరు ఏకమై దేవుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవారు. ఆయన సంచరించుచూ ఉంటే ఆయనతో పాటు సంచరించేవారు. ఆయన నడుస్తూ ఉంటే వీరు కూడా నడిచేవారు. ఆయన అడుగులు వేస్తూ వెళితే వీరి అడుగులు ఆ దేవుని అడుగుల్లో వేసుకుంటూ వెళ్ళేవారు. గమనించు, దేవుని యొక్క చేతి నిర్మాణముతో చేయబడినటువంటి ఆదిమ దంపతులు ఏదేను యొక్క తోటలో తమ దేవుడు ముందుండి నడుస్తున్నప్పుడు ఆ దేవునికి వెనకుండి వీరు నడిచినటువంటి వ్యక్తులు వీరు నడిచారు. ఆ విధంగా దేవునితో నడిచేటువంటి ఆ ధన్యత అపవాదైన సాతానుడు వచ్చి సాతానుడికి వారి అవకాశాన్ని ఇవ్వగా వాడు దేవునికి వారికి ఉన్న బంధం, ఆ అనుబంధం తెంచేశాడు. దేవుడు రాలే, నడవటానికి అవకాశం లే. గమనించాలి, నూతన ఆలయ ప్రతిష్ఠిత సందర్భంలో ప్రాణాన్ని పెట్టి దేవుడు కట్టిన సంఘంలో నిన్ను దేవుడు తన కుమార్తెగా, తన కుమారునిగా సంఘంలో నిన్ను పెట్టుకున్నాడు. బైబిల్లో మనం చెబుతుంది, బండ మీద సర్పము జాడ. బండన్న క్రీస్తు మీద కట్టబడిన సంఘములో సర్పమై ఉన్న సాతానుడు సంఘాలలో బలంగా పనిచేసేస్తూ ఉంటున్నాడు. వాడే ఆదాము హవ్వను పాడు చేసి దేవునికి వారికి ఉన్న పరస్పర సంబంధాన్ని దూరం చేసేశాడు. వాని మనం అంటాం, వాడు లోకాధికారి అని మనం అంటాం. లోకంలో లేడువాడు, లోకంలో లేడువాడు. లోకం తన ఇష్టప్రకారంగా ఉండేటట్టుగా చేసేసాడు కాబట్టి ఇంకా లోకాన్ని గురించిన సమస్య వానికి లేదు. లోకములో నుండి ప్రత్యేకించబడి లోకము లాంటి జీవితము జీవించనటువంటి నిజదేవుడు లోక రక్షకుడైనటువంటి క్రీస్తు వంటి జీవితము జీవించేవాడు సంఘంలోనికి కూడా ప్రవేశించి సంఘానికి దేవునికి సంఘానికి ఉన్న ఈ సన్నిహిత సంబంధాన్ని తెంచివేయటానికే అవకాశం చూస్తూ సంఘాల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలని తిరిగా, ఏ దేశానికి వెళ్ళినా సంఘాలు ఉన్నాయి, మనుషులు లేరు, ఖాళీ. ఎందుకు సంఘాలను వాడు ఖాళీ చేస్తున్నాడు? యేసు ప్రభు యొక్క 2వ రాకడలో సంఘం కోసమే వచ్చేది ఆయన. సంఘము వెలుపుటున్న లోకం కోసం రాడు, ఒకే ఒక సంఘం కోసం.
యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటప్పుడు ఉద్యానవనమన్న సంఘంలో ఒక చెట్టులాగా నాటబడిన నీవు ఫలించే ఒక వ్యక్తివిగా నీవు ఉండాలి. నిన్ను ఫలించనివ్వకుండా దేవుని యొక్క రాకడలో నువ్వు సిద్ధపడి అని ఎదుర్కోనివ్వకుండా ఎన్నో విధాలుగా వాడు మనకు అభ్యంతరకరమైన కార్యాలు చేస్తూ వస్తాడు. ఎక్కడ కానీ వాడు జరిగించేటువంటి అభ్యంతరకరమైన కార్యాలకు అవకాశాన్ని ఇవ్వకుండా సంఘమంతా కూడా ఏకత్వాన్ని కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థించడం అన్నది జరగగలుగుతుందో తప్పనిసరిగా ప్రార్థన అనేటువంటి ఆయుధముతో అపవాదిని మనము ఎదిరించి వాని ఎక్కడ కాని సంఘంలోనికి రానివ్వకుండా సంఘాన్ని మనము కాపాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈరోజు నువ్వు ఆలోచించవలసిన విషయం, సంఘంలో ఒక చెట్టుగా నాటబడిన నీవు మొట్టమొదటగా నువ్వు ఫలించవలసిన మొదటి ఫలము ఏమిటి అంటే, దయచేసి బైబిల్ గ్రంథాన్ని చూచి చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మత్తయి 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. చాలు అమ్మా, దయచేసి కొంచెం మీరు మనసు పెట్టి వాక్యాన్ని వినాలి. దయచేసి ఉద్యానవనం అనే సంఘంలో మొట్టమొదటగా మనం ఫలించవలసిన ఫలం మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించుడి. సంఘంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఫలించవలసినది మారు మనస్సుకు తగిన ఫలం. యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను పంపబడిన వాడు క్రీస్తు యొక్క మార్గాలు సరళం చేయటానికి యోర్దాను యొక్క నదీ ప్రాంతంలో ఆ రోజున యోహాను యొక్క చుట్టూ కూడా అలుముకున్న జనము ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయులు, హెరోదీయులు, సన్హెద్రి సభకు సంబంధించిన వ్యక్తులు, యూదా మత గురువులు, ధర్మశాస్త్రోపదేశకులు, నానా వివిధ తరగతులకు సంబంధించిన వ్యక్తులు యావత్ మంది కూడా యోహాను చుట్టూ కూడా గుమ్మిగూడిపోయారు. యోహాను ఆ రోజున ఖచ్చితంగా చెప్పిన మాట, మీరంటూ ఎవరైనా ఉండని, మీ ఎడల దేవుని సంకల్పం మారు మనస్సుకు తగిన ఫలమును మీరు ఫలించుడి. మొదటి ఫలం అది. ఆ రోజుల్లో వారికి మారు మనసులే. పరిసయ్యులు, శాస్త్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా తండ్రి. అబ్రహాము ఎవరో కాదు, విశ్వాసులకు తండ్రి. ఈ భూమి మీద యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి అబ్రహాము తండ్రి. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతూ ఉంది. యోహాను చూచినట్టుగా ఆ రోజుల్లో ఎవరికి మారు మనసు తగిన ఫలములే. అయినా వాళ్ళు అంటున్నారు, అబ్రహాము మా తండ్రిని గొప్పలు చెప్పుకుంటున్నారు. యోహాను చివరికి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? అబ్రహాముకు రాళ్ల వలన పిల్లలను పుట్టిస్తాను. రాళ్ల వలన అబ్రహాముకి ఎలా పిల్లలు పుడతారు? ప్రకృతి ధర్మం, స్త్రీ పురుషుల సంపర్కమే సంతానోత్పత్తి. అయితే అబ్రహాము యొక్క సంతానము రాళ్ల వలన నేను పుట్టిస్తా అబ్రహాముకు అంటే దాని అర్థం, నేను పాస్టర్ గారిని అడుగుతాను, పాస్టర్ గారు అమ్మా నాన్న పేరు ఏమి అంటే చాలా అనర్గళంగా చెప్పేస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న పేరు ఏమిటి అంటే అనర్గళంగా చెప్పేస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న పేరు ఏమని అడిగితే కొంచెం తడబడుతాడు. వారి అమ్మా నాన్న పేరు అంటే ఏం చెప్తారు పాస్టర్ గారు?
చెప్పగలమా అయ్యగారు? చెప్పలేం. మన వల్ల కా. అంటే మన ఆదిమ పితరులు అంతా కూడా రాళ్లను విగ్రహములుగా చేసి మొక్కిన వ్యక్తులు. అలాంటి వారిని నేను ఏర్పరచుకుని అబ్రహామునకు నేను సంతానాన్ని సిద్ధం చేస్తాను. అదే రాళ్ల వలన పుట్టేటువంటి అబ్రహాము సంతతి. మీ పితరులు ఎవరు? రాళ్లను మొక్కిన వారే. మీ పితరులు ఎవరు? రాళ్లను మొక్కిన వారే. అలా రాళ్లను మొక్కినటువంటి వారిలో నుండి వచ్చిన సంతానమే మనం. ఇప్పుడు నిజదేవుడైన క్రీస్తుని విశ్వసించుటను బట్టి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానం అయిపోయాం మనం. మన పితరులంతా రాళ్ళలో ఉన్న వాళ్ళే. ఆ సంతతిలో వచ్చిన వేరే వ్యక్తులంతా మనమే. బైబిల్ చెబుతూ ఉంది. అందుకే పరిసయ్యులు శాస్త్రులను మందలించి గద్దించగలిగాడు. అబ్రహాము తండ్రి. సంఘ వ్యవస్థలో మనం గొప్పలు చెప్పుకునేవి ఎన్నైనా ఉండని వాటన్నిటిని ప్రక్కన నెట్టేసి సంఘ వ్యవస్థలో దేవుడు ఒక చెట్టుగా నాటబడిన నా వ్యక్తిగత జీవితంలో మారు మనసుకు తగిన ఫలము నాలో ఉందా? మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే దానికి సరైన నిర్వచనం ఏంటి తెలుసా? మనస్సు మార్చుకోవడమే, లేక మనస్సుని తిప్పుకోవడమే. యెహెజ్కేలు రాస్తున్నాడు, మనస్సుని తిప్పుకోవడమే మారు మనస్సు. మన మనస్సు ఒక చెడ్డదాని మీద ఉన్నప్పుడు వాక్యం మీద హెచ్చరిక పొందిన వెంటనే ఆ మనస్సును చెడ్డదాని నుంచి తీసేసి మంచి దాని మీద పెట్టుకోవడమే మనస్సు తిప్పుకోవడం. అదే మారు మనస్సు. ఎవరైతే మారు మనస్సు పొందరో గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడుతుంది, అది కొట్టబడుతుంది, భూమికి వరిగిపోతుంది, సూర్యరశ్మితో ఎండిపోతుంది, అగ్నిలో వేయబడుతుంది, బూడిదగా మార్చబడుతుంది. గాలి వీచిన వెంటనే అది గమ్యము ఎరుగకనే ఎగిరిపోతుంది. దాని అంతిమ దుర్భర పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. అంత చక్కగా విడమరిచి విశదీకరించి అర్థవంతమయ్యే రీతిగా ఆ రోజుల్లో పరిసయ్యులకు శాస్త్రులకు యోహాను ప్రకటించిన విధానం మనకు కనిపించదా? సంఘ వ్యవస్థలో ఎవరైతే మారు మనసుకు తగిన ఫలము ఫలించగలుగుతారో, యోహానన్నాడు, పరలోక రాజ్యం సమీపిస్తున్నది, ఏం పొందుడి? మనమంతా పరలోకానికి పోవాలా వద్దా తల్లి? పోవాలా వద్దా? అయ్యగారు పరలోకానికి పోవాలా వద్దా? పరలోకానికి పోవాలంటే సంఘ వ్యవస్థలో దేవుని ద్వారా ఒక చెట్టుగా నాటబడిన మనలో మొదటి ఫలం ఏది? మారు మనస్సు. ఈరోజు నువ్వు ఆలోచించు, నా మనసు మారేదా? నా మనసు మారేదా? నేను వాక్య పరిచర్య చేసిన తదనంతరం ఇంకొక స్థలానికి వెళ్ళిపోవాలి కాదు, విజయవాడకు వస్తాను నేను. విజయవాడకు వచ్చేసిన తర్వాత అనౌన్స్మెంట్ వస్తుంది, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళటానికి ప్లాట్ఫారం మీద బండి రెడీగా ఉందని. వెంటనే నేను బండికేస్తాను. నేను టికెట్ తీను, టికెట్ తీయకుండా ప్రయాణం చేశాను. నేను టీసీ వస్తాడేమో చూసా, రాలేదు. సాతనుడు అంటాడు, టీసీ రాలేదు, నువ్వు చాలా మంచివాడు, తప్పించుకున్నావు. వాడు ఏదేదో మాట్లాడుతాడు, పాస్టర్ గారు ఏదో మాట్లాడుతాడు. నేను దిగేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎక్కడ దిగానో అక్కడి నుంచి మళ్ళీ నాకు విజయవాడ నాకు ఇచ్చేసాయి. ఆ టికెట్ తీసుకొని నేను చించేస్తాను. మనసు ఒప్పుకోదు, మనసాక్షి ఒప్పుకోదు. నా జీవితంలో ఒక తప్పు నేను పెట్టుకుని ఈ వేదిక మీద నిలబడి ప్రసంగం చేస్తే పక్కన సాతనుడు పక్కపక్క నవ్వుతాడు. నువ్వేందిరా ప్రసంగం చేసేది, మనసే మారలేదు, నువ్వు ఒక దొంగరా, నువ్వు ఒక దొంగ, టికెట్ లేకుండా ప్రయాణం చేశావు. సాతానికి ఎప్పుడు కానీ అవకాశాన్ని ఇవ్వను. వాని దగ్గర నా దేవుడు తల దించుకునేటట్టుగా నేను చెయ్యను. జీవితంలో
నామకర్త క్రైస్తవులుగా బ్రతకకూడదు తల్లి. నామకర్త క్రైస్తవులుగా బ్రతకకూడదు. కొద్ది రోజులు మన బ్రతికినా కూడా మంచిగా బ్రతుకుదాం, మంచిలోనే చచ్చిపోదాం. అది రోషం కలిగిన జీవితం, అది పౌరుషం కలిగిన జీవితం. నేడైనా రేపైనా మీదటైనా మనం పోక తప్పదు, అయినా రాక తప్పదు. ఏది ముందు ఏది వెనుకో, ఏది వెనుకో ఏది ముందో మనకు తెలియదు. నీకిచ్చిన నీ శేష జీవితం కొంతకాలమే. లేత వయసు తీసేయి, బాల్య వయసు తీసేయి, వృద్ధాప్యం తీసేయి. నీకున్నదే తెలుసా? నడిప్రాయం, యవ్వనం. అంతే. దాని సంఖ్య ఎంత అంటే తక్కువ సంవత్సరాలు. ఈ తక్కువ సంవత్సరంలో కూడా దేవుని వాక్యములో దాగి ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని మనకు న్యాయం చేయకుండా మనం బ్రతుకుతున్నాము అంటే మనల్ని మనం మోసం చేసుకునే వ్యక్తులం కాదా? కొన్ని సంవత్సరములే. దేవుని యొక్క సంఘ వ్యవస్థలో మారు మనసు పొందాలి. జీవితం అనేది తెలుసా? మరణం తర్వాతనే ఉంది తల్లి జీవితం. ఇది జీవితం కాదు, ఇది జీవితం కాదు. ఎందుకు కాదు? ఈ ప్రాణానికి మరణం ఉంది. ఏదో ఒక రోజున మరణం ఈ జీవాన్ని తన్నుకుని వెళ్ళిపోతుంది. అందుకే జీవితం కాదు. ఏది జీవితం? ఏది జీవితం తెలుసా? పరమగీతం 1వ అధ్యాయం 16వ వచన భాగంలో చూస్తే ఏది జీవితము అంటే, ఓ నా ప్రియుడా, సుందరుడా, మనోహరుడా, మన శయనస్థానం పచ్చని చోటు. చూడు, బైబిల్ యొక్క వాక్యములో చూడగలిగితే, ఓ నా ప్రియుడా, సుందరుడా, మనోహరుడా, మన శయనస్థానం పచ్చని చోటు. శయనస్థానము అనగా ఇద్దరి వ్యక్తుల యొక్క ప్రత్యక్షతను శయనస్థానము అంటారు. అమ్మ, మీరు గమనించాలి కొంచెం. దయచేసి వెలుపుటున్నవారు మీరు దయచేసి వినాలి. బోధించే నాలో ఏమీ లేదు, బోధ వినేటువంటి మీలో ఏదీ లేదు. బోధ ప్రకారం జీవించే వాడిలోనే ఉండేది మొత్తం. నేను గొప్ప కాదు, మీరు గొప్ప కాదు. ఎవరు గొప్ప? బోధించే నేను బోధన బట్టి బ్రతకాలి. బోధింపబడుతున్న నీవు బోధన బట్టి బ్రతకాలి. అప్పుడే నువ్వు గొప్ప అవుతావు. వాక్య భాగంలో చూస్తే మన శయనస్థానం పచ్చని చోటు. మళ్ళీ చెబుతున్నా, శయనస్థానము అనగా ఇద్దరి వ్యక్తుల యొక్క ఏకత్వపు యొక్క ప్రత్యక్షతను శయనస్థానము అంటారు. ఎవర ఇద్దరు? ఒకరు నీ దేవుడు, మరో వ్యక్తి నీవు. నీవు నీ దేవుడు, నీ దేవుడు నీవు, ఇద్దరు కూడా ఏకమై జీవించాలి. దేవుని ఉన్నతమైన పిలుపు నీకు వచ్చేంత వరకు కూడా నీవు నీ దేవునితో ఉండాలి, నీ దేవుడు నీతో ఉండాలి. మీరిద్దరూ ఏకమై జీవించాలి. అటువంటి జీవితము జీవిస్తే నీ చోటు ఏ చోటు? ఏ చోటు తల్లి? అమ్మా, పచ్చని చోటు. పచ్చని చోటు. అమ్మా, ఈ చెట్టు పచ్చగా ఉంది అంటే దీంట్లో ఏముంది? మంచిదయ్య గారు మంచి మాట చెప్పారు. దీంట్లో ఏముంది తల్లి? జీవం ఉంది. ఏది జీవం? అది నిత్య జీవం. ఈ భూమి మీద నీవు దేవునితో, దేవుడు నీతో ఇద్దరూ కలిసి జీవిస్తే ఒకరోజు ఆయన పిలుపు వచ్చిన తర్వాత పచ్చని చోట నిన్ను కూర్చోబెడతాడు. పచ్చదనములో ప్రత్యక్షమయ్యేది జీవం, అది నిత్య జీవం. ఆ నిత్య జీవమే మరణము లేని జీవం. అది జీవితం. ఇది జీవితం కాదు. నీలోని ప్రాణాన్ని ఒక రోజున మరణం తన్నుకొని వెళ్ళిపోతుంది. అందుకే నీ జీవితం కాదు. మరణం తర్వాతనే అసలు జీవితం ఉంది. అంటే దేవుడు మరణము లేనటువంటి ఒక నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తుంటున్నాడు. అది జీవితం. అది అందుకొని పొందుకొని అనుభవించాలి అంటే, ఆ భవిష్యత్తు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, ఈ భూమి మీద నువ్వు ఎటువంటి జీవితము జీవించగలిగితే అని పిలుపొచ్చిన తర్వాత అక్కడికి నేను వెళ్ళగలుగుతాననేటువంటి కొంత మట్టుకు మెలకువ క్రైస్తవ బిడ్డలుగా మనకు ఉండాలి. ఆలోచించు. బైబిల్ చెబుతుంది ఫలించాలి.
ఈ రోజుల్లో చూడండి, పాస్టర్లు మొదలుకొని, సంఘ పెద్దలు మొదలుకొని, సంఘంలో ఉండే సభ్యుల వరకు సైతాను కష్టం లేకుండా చేశాడు మనల్ని. ఇంతకుముందు కష్టపడేవాళ్ళం, ఇప్పుడు కష్టం వద్దమ్మా నీకు ఎందుకు కష్టం అని ఒక సెల్ ఫోన్ చేతికి చేస్తే ఇంకా దాంట్లో సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ సమయం అంతా దానికే ఇస్తారు. పాస్టర్లు కూడా అదే అయిపోయింది. అది ప్రార్థించే సమయం కాదా? దైవవాక్యాన్ని ధ్యానం చేసే సమయం కాదా? దేవుని ఆరాధించే సమయం కాదా? ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికి అవకాశాలు ఎన్నో దేవుడు పెట్టినప్పుడు వాటికి సమయాన్ని హెచ్చించి వాటికి మనం ఇవ్వవలసినది ఇవ్వలేకుండా ఈరోజు చేతికి సెల్ ఫోన్ ఇచ్చేసి సైతాను చెత్తవన్నీ చూస్తున్నామంటే నిన్ను చెత్తవాళ్ళనిగా చేసేస్తుంది. అంతే కదా అయ్యగారు? అంతే కదా? అంతే, చెత్త చేసేస్తుంది, మనల్ని చెత్త చేస్తుంది. ఇంత బ్రతికి మనం చెత్తవారుగా ఉండకూడదు. నా గురించి నేను ఎందుకు చెప్పాను? ఒక టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే టీసీ రాలేదనే సంతోషం నేను వెళ్ళిపోవచ్చు. మనస్సాక్షి ఒప్పుకుంటుందా? అరే వేదనాయకం, నువ్వు దొంగరా, నువ్వు దొంగ. మరి చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడు నీతోనే ఒకటి ఉంది. అదే తెలుసా? ఎప్పుడు మనతో ఉండేది పాస్టర్ గారు? మనస్సాక్షి. అది ఎప్పుడు నేను గద్దిస్తూనే ఉంటుంది. అది మంచి, అది చెడు. ఒకసారి గద్దించేటప్పుడు అది మనకు చెడు అని తెలిసిన వెంటనే దాని నుంచి దూరం అయిపోవాలి. అది చెడు అని తెలిసిన మనస్సాక్షిని చంపుకొని మృగములాగా వ్యవహరించి ఆ చెడును హత్తుకునే జీవితం మన ఉండకూడదు. అది ఒక నామకర్త క్రైస్తవ జీవితం. నువ్వు నామకర్త క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. యేసయ్య ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నువ్వు అనగలవా? యేసయ్య, నీవు నా తండ్రివి, నేను నీ కుమార్తెను, నీవు నా కుమారుడవు, నేను నిజమైన క్రైస్తవురాలను, నేను నిజమైన క్రైస్తవుడను అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? నీ మనస్సాక్షిని బట్టి ఎన్ని పొరపాట్లు మన జీవితంలో ఉందని ఆలోచించు. ఏదో సంఘానికి వచ్చి కూర్చొని కొంత సమయాన్ని గడిపేసి మళ్ళీ వెళ్ళిపోయి నీ బుద్ధిపూర్వకంగా జీవించడానికి బైబిల్ ఒప్పుకోదు. నీ మీద నీకే అధికారం లేదు. ఎందుకు లేదు? నీకోసమే కదా పరలోకాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. నీకోసమే కదా దైవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా వచ్చేసాడు. నీకోసమే కదా ఆయన విలువైన తన రక్తాన్ని పెట్టి నిన్ను కొని తన సొత్తుగా చేసుకున్నాడు. నీవు ఆయన సొత్తు. నీ ఇష్టంగా నీవు నడవటానికి, నా ఇష్టంగా నేను నడవటానికి దేవుడు అధికారము ఇవ్వలే. నీ మీద నీకు అధికారం లేనప్పుడు, నా మీద నాకు అధికారం లేనప్పుడు నా ఇష్టంగా నేను ఎలా జీవిస్తా? నీ ఇష్టంగానే జీవిస్తావు. నీవు ఆయన సొత్తు. ఆయన చెప్పినట్లే నువ్వు జీవించాలి, అని చెప్పినట్లే నువ్వు నడవాలి. అప్పుడే ప్రియుడైన క్రీస్తు ఉద్యానవనమన్న సంఘములో ఒక చెట్టుగా నాటబడి నిన్ను చూచి, నా కుమార్తె మారు మనసుకు తగిన ఫలం, నా కుమారుడు మారు మనసు తగిన ఫలం ఉంది అని ఆ ఫలాన్ని తీసుకొని పరలోకంలోనికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నేను ప్రసంగించినంత మాత్రాన పరలోకానికి పోతానయ్య గారు, పోను. నా దేవుడు నా ప్రసంగానికంటే నా ప్రవర్తన ముఖ్యం, నా బోధ కంటే నా బ్రతుకు ముఖ్యం. బోధ ఒక విధంగా ఉండి బ్రతుకు ఇంకొక రీతిగా ఉంటే నా అంతటి పనికి మాలిన వాడు ఎవడు ఉండడు. మీరు అట్లే అనుకోండి. మరి దేవుడు ఎటువంటి వాడు తెలుసా? రెండవ ఫలము మీరు చూడండి. మొదటి ఫలం మారు మనసుకు తగిన ఫలం. నువ్వు దేంట్లో మారాలో మారి దేవునికి ఇష్టంగా జీవించి సంఘ వ్యవస్థలో సంఘంలోకి వచ్చినప్పుడు, అరే ఒకప్పుడు ఈమె ఇలా ఉన్నింది, ఒకప్పుడు ఇతడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఆ విధంగా లేడే, ఈమెలో ఏం జరిగింది మార్పు అని నీ సంఘమే నిన్ను చూచి సాక్ష్యం చెప్పేంత పరిస్థితి సంఘ వ్యవస్థలో నీకు ఉండాలి.
ఎవరైనా నేను చూడడం జరిగితే చూచే వారికి నీలో నుండి యేసుక్రీస్తునే చూపించాలి. అది జీవితం అంటే. రెండవది నీవు చూడు. బైబిల్ చెబుతుంది, రోమా 6:22 చదువుకుందాం. రోమా 6వ అధ్యాయం 2:22. అమ్మా కూర్చో. నువ్వు లేస్తే అందరూ లేస్తారు. కూర్చో తల్లి, లేయద్దు, చాలా విలువైన సమయం మీద కూర్చో. రోమా 6:22 చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. చాలు అయ్యారు. అమ్మా, రెండవ ఫలం ఏంటి తెలిసి? పరిశుద్ధత కలుగుటయే ఫలం. మొదటి ఫలం ఏది? మారు మనస్సుకు తగిన ఫలం. నువ్వు సంఘానికి, నీ ఇల్లు వదిలిపెట్టే సంఘానికి వచ్చేటప్పుడు నేను నిజముగా మారు మనసు ఉందా లేదా అని పరీక్షించుకొని నువ్వు రావాలి. మారాల్సింది ఏదైనా ఉంటే కన్నా మార్చుకొని రావాలి. సంఘానికి వచ్చేసిన తర్వాత ఎవరు కానీ చూపుడు వేలు చూపించి మీ ఇటువంటిది అతడు అటువంటి వాడు అనేటువంటి రీతిగా నువ్వు అనిపించుకోకూడదు. ఎవరైనా నేను సంఘ వ్యవస్థలో చూడగలిగితే, ఎవరైనా నీ బంధువర్గంలో చూడగలిగితే, ఎవరైనా సమాజంలో చూడగలిగితే, చూచేవారికి నీలో నుండి యేసుక్రీస్తును చూపించేటువంటి ఒక చక్కని సత్ప్రవర్తన కలిగిన జీవితం నీ యొక్క జీవిత విధానంలో ఉండాలి. బైబిల్ చెబుతుంది. రెండవదిగా చూడగలిగితే పరిశుద్ధత కలుగుటే ఫలం. ఉద్యానవన మన సంఘములో దేవుని ద్వారా ఒక చెట్టుగా నాటబడిన నీవు రెండవ ఫలం పరిశుద్ధత కలుగుటయే ఫలం. మరికేముండాలి? ఏముండాలి అయ్యా? ఏముండాలి మనకు? పరిశుద్ధత కలిగి ఉండడమే ఫలం. సోమవారం నుండి శనివారం వరకు సెల్ ఫోన్లో సినిమాలు చూసి 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 హృదయం అంతా కూడా కల్మషము చేసుకొని ఆదివారం మీద కూర్చొని పరిశుద్ధ 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 ప్రభువ. హృదయం ఏమైపోయింది అయ్యగారు? ఏమైంది? సెల్ ఫోన్లో సినిమాలు చూసి చూసి హృదయం అంతా కూడా ఏం చేసేసుకున్నారు? కల్మషం. హృదయమంతా కల్మషం చేసుకుని కూర్చొని మళ్ళీ పరిశుద్ధ అని పాట పాడుతున్నాడు. సిగ్గు లేదా? అది మనకు అవమానమని అనిపించలేదా? ఆ పరిశుద్ధుని యొక్క పేరు ఎత్తటానికి అర్హత మనకు ఉందా? నామకర్త క్రైస్తవులుగా బ్రతకవద్దు. ఎప్పుడు కానీ జీవితంలో మళ్ళీ మనం సుపరీక్ష చేసుకోవాలి. వాక్యాన్ని పెట్టు, దేవుని పెట్టు. వాక్యాన్ని బట్టి బ్రతుకుందా? నేను నమ్మిన దేవుని బట్టి నా బ్రతుకు ఉందా? వాక్యాన్ని బట్టి లేనప్పుడు, దేవుని బట్టి నీ జీవితం లేనప్పుడు మోకాలు నేల మీద వేసేయి. నీ పెదవులు విప్పు, హృదయపూర్వకంగా పశ్చాత్తపడు. నీ కళ్ళలో నుంచి కన్నీరు కాచు. సంవత్సరాలు కొద్దీ క్రైస్తవుడుగా, సంవత్సరాలు కొద్దీ నీ వాక్యాన్ని వినువాడుగా ఉంటున్నాను, కానీ నా జీవితంలో ఎక్కడికని మార్పు లేదు తండ్రి. దయచేసి నాకు మార్పే ప్రభాని ఏడిస్తే, కన్నీరు పెట్టగలిగితే నేను మారుస్తాడు తల్లి. నువ్వు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టంలే. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. నిన్నెందుకు దేవుడు కలవనివ్వలేదు? నిన్నెందుకు దేవుడు బ్రతకనిచ్చాడు? నీకు సమయం ఇచ్చాడు అంటే ఆయన కోరుకున్నంత పరిశుద్ధత నీలో చూడాలి అని. ఆయన కోరుకున్నంత పరిశుద్ధత నీలో లేదు. ఒకవేళ నేను కోరుకున్న పరిశుద్ధత నా బిడ్డల్లో లేదు, ఒకవేళ ఈ తనువు సాధిస్తే వారి పాదాల కింద ఒక పాతాళం ఉంది, అక్కడ ఆరని అగ్ని ఒకటి ఉంది, సావని వారి ఆత్మ అక్కడ కాలుతూ ఉంటుంది. నా బిడ్డల ఆ పరిస్థితికి వెళ్ళకూడదు అని ఆ ప్రేమాస్వరూపి అయిన దేవుడు నీ ఎడల ఉన్నటువంటి తన దయా కనికరాన్ని బట్టి ఆయన చూడవలసినంత శుద్ధత నీలో చూచేంత వరకు నీకు దేవుడు సంవత్సరాలు ఇస్తూ ఉంటే ఆయన ఇచ్చిన సంవత్సరాలకు న్యాయం చేస్తున్నామా? ఒకసారి నువ్వు ఆలోచించు. పరిశుద్ధత కలుగుటే ఫలం. దేవుడు కోరుకున్నంత శుద్ధత ఎవరిలో ఉంటుందో ఆ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ఉద్యానవనమన్న తన సంఘంలోనికి వచ్చి పరిశుద్ధతే ఫలం, ఆ ఫలము ఎవరు ఫలించారో వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. బైబిల్లో చూడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచన భాగములో చూస్తే
బైబిల్ ఈ విధంగా చెబుతుంది. మత్తయి సువార్త 27:52 చదువుకుందాం. సమాధులు తెరవబడిపోయాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు వారంతా లేపబడ్డారు. అమ్మా, ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోండి. దయచేసి బయట ఉన్న వారు కూడా గమనిద్దాం, మనసు పెట్టి గ్రహించండి. నువ్వు పరిశుద్ధురాలుగా నీవు జీవించి చనిపోతే, నువ్వు పరిశుద్ధుడుగా జీవించి చచ్చిపోతే నువ్వు సమాధి చేయబడతావు. నువ్వు సమాధి చేయబడిన తర్వాత ఆ మీదట యేసుప్రభు ఎప్పుడైనా రానిగాక, ఆయన వచ్చిన వెంటనే నీ సమాధి తెరువబడుతుంది. నీ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడిపోతుంది. మహిమ దేహాన్ని దాల్చిన నీవు ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొంటావు. ఆయనతో పాటు నువ్వు వెళ్ళిపోగలుగుతావు. బైబిల్లో చూస్తే సిలువ మీద క్రీస్తు కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రకృతిలో కొన్ని కార్యాలు జరిగిపోయాయి. వాటిలో ఒకటి ఏమిటి అంటే సమాధులు తెరువబడిపోయాయి. నిద్రించిన పరిశుద్ధులు లేచిరి. వీరంతా పాత నిబంధన కాలపు యొక్క భక్తులు. వీరందరినీ కూడా దేవుడు వెంట పెట్టుకొని వారి కోసం దేవుడు నియమించిన ఒక విశ్రాంతి స్థలములో దేవుడు ఉంచేశాడు. ఒక పరిశుద్ధమైన జీవితం నీలో ఉంటే, ఆ తర్వాత నువ్వు అందులోనే చనిపోతే పరిశుద్ధతలో, ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు నీ పరిశుద్ధత సమాధిని తెరిపిస్తుంది. నీ పరిశుద్ధత నీకు మహిమ దేహాన్ని ఇస్తుంది. నీ పరిశుద్ధత క్రీస్తుని ఎదుర్కొనేటువంటి శక్తిని ఇస్తుంది. నీ పరిశుద్ధత ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని దగ్గర అని పెండ్లి కుమారుడు, నువ్వు పెండ్లి కుమార్తె వారు నీ దగ్గర వధువుగా నువ్వు కూర్చోగలుగుతా. దేవదూతలకు లేనటువంటి ఆధిక్యత భూమి మీద కొంతకాలం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన కారణాన్ని బట్టి పరలోకములో ఉన్నటువంటి 4 జీవులైనా, 24 పెద్దలైనా, ప్రధాన దూతలైనా, కోట్ల కొలది దూతలైనా ఎవరికి లేని ఆధిక్యత వధువుగా చెప్పబడుచున్న నీవు వరుడైన క్రీస్తు దగ్గర కూర్చోగలుగుతావు. ఇది భవిష్యత్తు ఆశీర్వాదం. ఇది భవిష్యత్తు ఆశీర్వాదం. ఎప్పుడైనా నీ జీవితంలో ఇటువంటివి ఉంటున్నాయని గ్రహించావా? దయచేసి పరిశుద్ధత కలిగి ఉండు. నువ్వు యవనస్తురాలు కదా, యవనస్తుడువు కదా. ఒక పురుషుని చూసేటప్పుడు చూపు చెడ్డగా వద్దు. ఒక పురుషుని ఆలోచించేటప్పుడు చెడ్డ ఆలోచన వద్దు. ఒక పురుషుడిగా ఒక స్త్రీని చూసేటప్పుడు చెడ్డ చూపు వద్దు, చెడ్డ ఆలోచన వద్దు, ఆశలొద్దు, కోరికలొద్దు. నిగ్రహించుకో, చంపేసేయ్. దేవుని సంపాదించుకున్న నీవు, దేవుని పరిశుద్ధతను సంపాదించుకున్న నీవు ఆ పరిశుద్ధతలో నీ జీవితాన్ని అభ్యాసం చేసుకుంటూ వెళ్ళిపో. బ్రతికినంతకాలం, ఒక్కరోజు బ్రతికినా, నెల బ్రతికినా, సంవత్సరం బ్రతికినా పరిశుద్ధంగా బ్రతికో, పరిశుద్ధంగా చచ్చిపో. ఇది క్రైస్తవ జీవితం అంటే. ఈ వాక్యం మొదట నాకు, రెండవది మీకు. వాక్యం అందరికీ సమమైనటువంటిది. పరలోకపు యొక్క రాజ్యం అనేది సునాయసంగా వచ్చేది కాదు. అది సునాయసంగా వచ్చేది కాదు. ప్రసంగిస్తే వచ్చేది కాదు. లేకపోతే ఈ ఆలయానికి ఫ్యాన్లు దించాను, 5 లక్షలు డొనేట్ చేశాను, లేకపోతే నేను స్థలం ఇచ్చేసాను, నేనేమేమో చేసేసాను, వీటిని బట్టి పరలోకం రాదు. వీటిని బట్టి పరలోకం వస్తుందని బైబిల్ ఎక్కడ వాడుందా? లే. ఇవన్నీ కూడా మన పై నీతి కార్యాలు. ఇవన్నీ పై నీతి కార్యాలు. ఆలోచించవలసిన విషయం. మాస్టర్ గారు పర్వాలేదు చెప్తే పర్లేదు కదా. అయ్యగారుల అనుమతి కావాలి. ఇంకో 10 నిమిషాలు ఇచ్చారు టైం. జీవితంలో అది మనకు ఉండాలి. కాబట్టి దేవుడు సిలువ మీద కేక వేశాడు. ప్రాణాన్ని ఏం చేశాడు? తల్లి విడిచేశాడు. ప్రకృతిలో కొన్ని కార్యాలు జరిగాయి. ఆ కార్యాలను బట్టి చూడగలిగితే సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన వారు లేచిరి. బైబిల్లో ఉందా తల్లి? నిద్రించిన అయ్యా నన్ను చూడండి. నిద్రించిన వారు లేచిరిని ఉందా? నిద్రించిన పరిశుద్ధులుని వ్రాయబడి ఉంది.
కాబట్టి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్ అదే చెబుతూ ఉంది. మూడవదిగానే చెప్పి ముగిస్తా. అదే మీరు హెబ్రీ 12:11 మీరు చూడండి, చివరి మాట. హెబ్రీ 12:11 చివరి మాట. మరియు కానీ కనబడదు, అయినను చూడండి. మూడవది ఏమిటంటే సమాధానకరమైనటువంటి ఫలం. సమాధానకరమైన ఫలం. 1 మారు మనస్సుకు తగిన ఫలం, 2 పరిశుద్ధత కలుగుటే ఫలం, 3వదిగా సమాధానకరమైన ఫలం. ఉద్యానవనమన్న సంఘంలో చెట్టుగా నాటబడిన నీవు ఫలించవలసిన 3వది ఏమిటి అంటే సమాధానకరమైన ఫలం. సంఘ వ్యవస్థలో మనకేముండాలి తల్లి? మనుషులతో సమాధానం ఉండాలి, దేవునితో కూడా మనకేముండాలి? సమాధానం అనేది ఉండాలి. సంఘ వ్యవస్థలో మనుషులుగా మనం ఎంతమంది ఇక్కడ కూడుకున్నా మనస్సులో కలవకపోతే ఆ జీవితం ఎటువంటిదో మనం ఆలోచించాలి. నీ ప్రక్కన ఒక వ్యక్తి, నీ ముందు ఒక వ్యక్తి, నీ వెనుక ఒక వ్యక్తి, నిన్ను చుట్టూ ఆవరించి ఉన్నారు. మనుషులుగా కూడుకున్నాం ఇలా అంటే బయట వారు మనల్ని చూసి ఏమంటారు తెలుసా? అరే వీరిలో ఎంత ఐక్యత సమాధానం ఉన్నది, వీళ్ళందరూ కూడా ఒక సహవాసంగా కూడుకున్నారు అంటే వీళ్ళకి ఎంత సమాధానం ఐక్యత ఉంది అని బయట వారు మనల్ని చూచి చెప్పడం జరుగుతుంది. మనుషులుగా కూడుకుంటున్నామే కానీ మనస్సులన్నీ ఒకటిగా ఉన్నాయా లేదా? నా ప్రక్కన ఉన్న అమ్మతో నా మనస్సు, ఆమె మనస్సు కలిసి ఉందా? నా ప్రక్కన ఉన్నటువంటి సహోదరుని మనస్సుతో నా మనస్సు కలిసి ఉన్నదా? మనస్సు కలిసి ఉండాలి, ఒక సమాధానం ఉండాలి. బైబిల్ చెబుతుంది మనకు, పరమగీతం 1:14 మనం చూడగలిగినట్లయితే, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానము అని పరమగీతం 1:14 మనం చూడగలం. బాగా మనం అర్థం చేసుకోవాలి. చాలునైనా, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానం అని ఎవరు మాట్లాడదండి దయచేసి. నేను వదిలేస్తాను ఒక 5 నిమిషాలు. చివరి మాట ఇది. అసలుకి ఏంటి వాక్యం? నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానం. ఇందులో మనం ఒక్కటే ఎంగేది అన్నది బైబిల్ చరిత్ర ప్రకారం ఇది ఒక అరణ్య ప్రాంతం. ఈ ఎంగేది అన్న అరణ్య ప్రాంతములో అదుల్లాము గుహ అనేది ఒకటి ఉంది. అక్కడ దావీదు పరివారము దాక్కుని ఉన్నారు. దావీదు అక్కడ ఉన్నాడని తెలిసి సౌలు ఫిలిష్తీయులను తరుముట మానేసి తన వెంట కొంత పరివారాన్ని పెట్టుకొని దావీదుకి కీడు కలిగించటానికి ప్రయాణం చేశాడు. ప్రయాణము చేసిన సందర్భములో దావీదు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు పరివారము సౌలు పరివారాన్ని కనుగొన్నారు. కానీ సౌలు యొక్క పరివారము దావీదు పరివారాన్ని దావీదు చూడలేదు వాళ్ళు. ఆ సందర్భములో సౌలు శంఖానివర్తికి పోగా అని బైబిల్లో ఉన్నది. ఎక్కడికి వెళ్ళాడు? సౌలు శంఖానివర్తికి వెళ్ళాడు. శంఖానివర్తి అంటే మూత్ర విసర్జన నిమిత్తంగా వెళ్ళాడు సౌలు. వెంటనే పరివారం ప్రోత్సహించాలి. నీ ప్రాణానికి హాని కలిగించేటువంటి సౌలును దేవుడే నీ చేతికి ఇచ్చేశాడు, నువ్వేం చేస్తావో చేసి వెళ్ళు అని ఖడ్గాన్ని చేత పట్టుకొని వెళ్ళిపోయాడు. పై వస్త్రాన్ని పోసేశాడు. మనస్సు నొచ్చుకోగలిగాడు. అభిషేకించబడిన వ్యక్తి కత్తితో కంఠాన్ని కొట్టవలసిన దావీదు వస్త్రాన్ని కోసేశాడు. అంటే అక్కడ క్షమించేశాడు. నా రాజా, నా ఏలినవాడా అలా పిలిచి సాష్టాంగ పడిపోయాడు. ఎంత విధేయత! మూడవదిగా మనం చూడగలిగితే సౌలు నోట నుండి దావీదు విషయంలో వచ్చిన మాట, దావీదు, నీకు నేను అపకారము చేయటానికి వచ్చా, నీవు నాకు ఉపకారం చేశావు.
నువ్వు నాకంటే నీతిమంతుడు. ఒక శత్రువు దగ్గర, తన చంపటానికి వచ్చిన వ్యక్తి దగ్గర దావీదు చెప్పించుకున్న సాక్ష్యం ఎంత గొప్పది. అనగా ఎన్గేది యొక్క ప్రాంతములో సౌలు దావీదు, ఎన్గేది ప్రాంతములో సౌలు యొక్క ఎదుట దావీదు చూపించినటువంటి గుణములు ఏమిటి అంటే, ఒకటి క్షమించడం, రెండు విధేయత, మూడవదిగా ఉపకారం. అదే నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూర పుగుత్తులతో సమానం. ఎన్గేదిలో దావీదులో నుండి ప్రత్యక్షమైనది సౌలు దగ్గర క్షమా. కత్తితో కంఠాన్ని కొట్టవలసింది వస్త్రాన్ని కోసాడు అంటే క్షమించేశాడు. సాష్టంగా పడ్డాడు అంటే విధేయత చూపించాడు. అక్కడ అపకారం చేయలేదు, ఉపకారం చేశావు. తన ఉపకారాన్ని వెల్లడి చేశాడు. అమ్మా, అయ్యా, సంఘ వ్యవస్థలో నీవు ఎవరైనా నేను ఇబ్బంది పెట్టి కష్టపెట్టనీగాక మంచి మనసుతో క్షమించేసేయి, సమాధానపడు, ఐక్యంగా నీవు ఉండు. ఇది కూడా ఒక ఫలం, సమాధానకరమైనటువంటి ఫలం అంటూ ఉన్నాడు. సంఘ వ్యవస్థలో అలా ఉండాలి. చంపటానికి వచ్చినటువంటి సౌలును వదిలేశాడు అంటే ఎందుకు తెలుసా? ఇతడు అభిషేకించబడిన వ్యక్తి. ఇప్పుడు వేదిక మీద అంతా కూర్చున్నారు మన పెద్ద పెద్ద పాస్టర్లు, వీళ్ళంతా అభిషేకించబడిన వాళ్ళు. సంఘములో పెద్దలైనా సంఘములో సభ్యులైనా ఈరోజు ఏం చేస్తారు అంటే పాస్టర్ల మీద పెత్తనం చెలాయిస్తారు సంఘస్థులు చాలా మంది. ఏ పాస్టర్, నేను తీస్తున్నాను కదా, నువ్వు తీసుకుంటున్నావు కదా, నేను చెప్పినట్లు వినాలి. జాగ్రత్త. అభిషేకించబడిన సేవకుల్ని ఏమైనా అనగలిగితే రాజులను కూడా నేను గద్దించి తిని దేవుడు అంటున్నాడు. ఎవడు రాజు? ప్రజలను పరిపాలించేటువంటి వాడు, సింహాసనం మీద కూర్చున్నవాడు, శిరస్సున కిరీటం పెట్టిన వాడే ప్రభువు. అలాంటి వాడిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. మీ దృష్టిలో ఎప్పుడు కానీ మీ దైవ సేవకుని మీరు గౌరవించాలి, ప్రేమించాలి. మీ సేవకుని మాటకు లోబడాలి. ఎక్కడ కానీ మీ సేవకుని మీ గుప్పెట్లో మీ చేతుల్లో పెట్టుకుని మీ సేవకుని ఆటాడినిచ్చి ఆటించవద్దు. నీ ఇంటికి అది ఆశీర్వాదం కాదు అని చంపటానికి కత్తి ఎత్తుకుని వచ్చినటువంటి సౌలునే దావీదు క్షమించేశాడే. కత్తితో కంఠమ కొట్టవలసింది కొట్టలేదే. అభిషేకించబడ్డాడయ్యా, అభిషేకించబడ్డాడు. నీ సేవకుల మీద దేవుని అభిషేకం అనేది ఉంది కాబట్టి ఎక్కడ కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్లు వారి దగ్గర వ్యవహరించడం కానీ, లేక ఇష్టం వచ్చినట్లు పనులు చేసి వారి మనసు నొప్పించడం కానీ జీవితంలో ఎప్పుడు కూడా జరగకూడదు. అప్పుడే ఉద్యానవనమన్న సంఘంలో నువ్వు మంచి వ్యక్తివి. దేవుడు, నీ సేవకుడు, నీ సాటి వ్యక్తులతో సమాధానం కలిగిన వ్యక్తిగానే ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి ఈ నూతన ఆలయ ప్రతిష్ఠిత సందర్భంలో సంఘంలోకి వచ్చి మీరందరూ కూడా ఫలించండి. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన.